పూజ చేసి ఆనాడు సాయంకాలం దాకా ఉపవాసం చేసి సాయంకాలం పళ్ళు కాయలతో పాటు 7 లడ్డూలు కూడా నైవేద్యం సిద్ధం చేసుకొని సాయంకాలం పూజ చేసి ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆపై వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధంగా నిర్వర్తించినారు. ఈ విధంగా వరుసగా వారు 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తిశక్తులతో కొనసాగించినారు. 7వ శనివారం నాడు వ్రత సమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు వెంకటేశ్వర స్వామి మహిమలను వర్ణించుకుంటూ కాలక్షేపం చేసి ఏ నడిజాములోనో కొంచెం నిద్రించినారు. ఆ దంపతులు భక్తశక్తులకు పూజా విశేషాలకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి, ఓ పరమశాబ్ది, మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో చేసిన సప్తశనివార వ్రతానికి నాకు చాలా సంతృష్టి కలిగినది. ఈ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనైశ్వర దోషం అపమృత్యు భయం కూడా తొలగిపోయి అతనికి రాబోయే జన్మలో ఉన్న ఆయుర్ధయాన్ని ఈ జన్మలో కూడా తీసుకువచ్చి ఇతని పూర్ణాయుర్ధాన్ని గలవాణి చేసినాను. మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా 100 సంవత్సరాలు జీవించి ధర్మార్థ కామ్యమోక్షాలనే 4 పురుషార్థాలను సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకుంటని దీవించి అదృష్టుడైనాడు. వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వివరించింది. ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించినాడు.